أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ألم تر إلى الملأ من بني إسرائيل من بعد موسى إذ قالوا لنبي لهم ابعث لنا ملكا نقاتل في سبيل الله قال هل عسيتم إن كتب عليكم القتال ألا تقاتلوا قالوا وما لنا ألا نقاتل في سبيل الله وقد أخرجنا من ديارنا وأبنائنا فلما كتب عليهم القتال تولوا إلا قليلا منهم والله عليم బిజ్జాలిమీన్. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభువు, సృష్టికర్త, సర్వేశ్వరుడైనటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 246వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. ఇంతకు ముందు వాక్యాల్లో మనము చూడడం జరిగింది ఇజ్రాయెల్ జాతి వారి గురించి. మరి వారు తమ ప్రవక్త అయినటువంటి మూసా అలైహిస్సలాం, మోషే ప్రవక్తకు ఏ విధమైనటువంటి సమాధానాన్ని చెప్పారో మనం చూడడం జరిగింది. దైవం ఆజ్ఞాపించాడు, మీరు పలానా చోటుకు వెళ్ళండి, పలస్తీనా దేశానికి వెళ్ళండి, అక్కడ చాలా బలవంతులైనటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళను మీరు అక్కడ నుండి వెళ్ళగొట్టండి, దుర్మార్గులైనటువంటి ఆ ప్రజల మీద మీరు పోరాటం చేయండి అనగానే ఇజ్రాయెల్ జాతి ప్రజలు ఏమంటారు అంటే, ఓ మోషే, ఓ మూసా ప్రవక్త, మేము ఎంత మాత్రం కూడా యుద్ధం చేయము, మాకు మరణం అంటే చాలా భయము, నీవు నీ ప్రభువు వెళ్ళి యుద్ధం చేయండి, అప్పుడు మేము వస్తాము తర్వాత అని ఈ విధమైనటువంటి సమాధానాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు దైవము ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మరణభీతితో తమ ఇళ్ళు వాకిళ్లను విడిచిపెట్టిన వారి యొక్క ఉదాంతాన్ని నీవు విన్నావా అంటే, వాళ్ళ ఇళ్ళు వాకళ్లను వాళ్ళు విడిచిపెట్టేశారు, వేల సంఖ్యలో ఉన్నారు. అప్పుడు దైవం వారిని చావండి అని శపించడం జరిగింది. ఎప్పుడైతే దైవాజ్ఞను ఉల్లంఘించారో దైవం వారిని శపించడం జరిగింది. అయినప్పటికీ కూడా తిరిగి దైవం వాళ్ళను బ్రతికించాడు. వాస్తవం ఏమిటంటే, అల్లాహ్ మానవుల పట్ల అత్యంత అనుగ్రహం కలవాడు. చూడండి సోదరులారా, దైవము అనేక రకాల అనుగ్రహాలు కురిపిస్తున్నాడు మానవాళి మీద. ఆ అనుగ్రహాలన్నీ కూడా పొందుతూ కూడా మనిషి కృతజ్ఞత తెలుపడు. ఒకవేళ తెలిపినా కూడా మరొకరికి తెలుపుతుంటాడు. 2 రకాలైనటువంటి తప్పులు, పొరపాట్లు, పాపాలు మనిషి చేస్తున్నాడు. ఒకటేమిటంటే కృతజ్ఞత తెలపకపోవడం ఒకటైతే, మరి మరొకరికి తెలపడము. ఇది దైవము అయినప్పటికీ కూడా మానవాళిని వెంటనే శిక్షించడం లేదు. ఆయన మరి వాళ్లకు వ్యవధినిస్తూ పోతున్నాడు. కాబట్టి మరణం వరకు కూడా వ్యవధి ఉంటుంది. కానీ ఒక్కసారి మనను కబళించిన తర్వాత ఆ వ్యవధి అనేది మరి మూసుకుపోతుంది. కాబట్టి సోదరులారా, మన ప్రాణం ఉన్నంత వరకు మనకు ఒక అవకాశము, ఎందుకంటే దైవాన్ని తెలుసుకుని మన జీవితాన్ని సంస్కరించుకునే ఒక అవకాశాన్ని దైవం మనకి ఇచ్చాడు. మరి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోకుండా ఇట్టే మనము జీవితం గడిపేసినట్లయితే ఆ తర్వాత బాధపడేది మనమే. అయితే దైవము మానవాళి పట్ల అనుగ్రహాన్ని కలవడు కాబట్టి సృష్టిలో 90% మంది ఆయనను విశ్వసించకపోయినా ఆయన అనుగ్రహాలను పొందుతూ మరొకరికి కృతజ్ఞతలు తెలుపుతున్నప్పటికీ కూడా ఆయన ఎంత మాత్రం కూడా మరి ఆగ్రహం చెందడం లేదు. వాళ్లకు మరి ఆయన వ్యవధినిస్తూ పోతున్నాడు. చూడండి, ఉదాహరణకు చూడండి, మనము ఒకరికి సహాయం చేసామనుకోండి, వాళ్ళు మనకు కృతజ్ఞతలు తెలపకపోతే మన అహం ఎంత దెబ్బతింటుంది, మన ఈగో అనేది చాలా దెబ్బతిని మరి వాళ్లకు ఆ సహాయాన్ని ఆపివేస్తాం మనం. కానీ చూసారా సోదరులారా,
దేవుడు ఎంత కరుణామయుడో చూడండి. అహం అనేదే ఆయనలో ఉండదు. మరి సమస్త సృష్టి అంతా కూడా దైవం ప్రసాదించినటువంటి ప్రసాదితాలను అనుభవిస్తూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలపకపోవడము, అయినప్పటికీ కూడా ఆయన ఆగ్రహం చెందడం లేదు, అసూయ చెందడం లేదు. ఒకవేళ అదే జరిగినట్లయితే, మనిషి మళ్ళీ ఆయనకు కూడా అసూయ ఉన్నట్లయితే ఒక్క క్షణం మరి ఆయన మానవులందరికీ కూడా వీరికి నేను అనుగ్రహాలు ప్రసాదించకూడదు అని భావించినట్లయితే ఆ వాన ఆగిపోతుంది, ఎండ ఆగిపోతుంది, గాలి ఆగిపోతుంది, సమస్త సృష్టి అంతా కూడా మరి నాశనం అయిపోతుంది. కానీ ఆ విధంగా చేయడం లేదు. మానవులందరికీ కూడా ఆయన వ్యవధినిస్తూ పోతున్నాడు. ఇప్పుడు రేపైనా, తర్వాత రోజైనా, చివరికి మరణం వరకైనా మరి అతను తెలుసుకుంటాడు, తన దైవాన్ని తెలుసుకుంటాడు. ఈ అనుగ్రహాలు ప్రసాదిస్తున్నది ఎవరో తెలుసుకుంటాడు, సృష్టికర్త ఎవడో తెలుసుకుంటాడు అన్న ఆలోచనతోటి మనిషికి వ్యవధినిస్తూ పోతున్నాడు. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మరి అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు. అదేమిటంటే, మరణించే వరకు కూడా మీరు చెడు పనులు చేస్తూ మరణ సమయం దగ్గర పడగానే అర్రర్రే ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది అని మీరు తప్పు తెలుసుకున్నట్లయితే అది కూడా వ్యర్థమే అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మన కళ్ళ ముందు చావు ఉన్నప్పుడు అప్పుడు తెలిసి వచ్చింది మనకి, దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? కాబట్టి సోదరులారా, అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు మరి అనారోగ్యానికి ముందు ఆరోగ్యాన్ని చాలా విలువైనదిగా తెలుసుకోండి అన్నాడు. కాబట్టి అనారోగ్యం వచ్చేసి చావు దగ్గరికి వచ్చేసి మనము సత్యాన్ని తెలుసుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి మనలో సత్తువ ఉన్నప్పుడే మనం దైవారాధన చేయగలము. మనలో నిలబడే సత్తువ, దైవారాధన మరి ప్రార్థన చేసే సత్తువ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా ఆరాధన చేయగలము. కాబట్టి మనం చాలామందిని చూస్తుంటాము, మరి దైవాన్ని గురించి ఆలోచించే ఆ సమయం ఇంకా రాలేదు. ఒక సుమారు 60-70 సంవత్సరాలకు కానీ రిటైర్ అయిపోయిన తర్వాత మనం చేయవలసిన పని అది అని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు. చాలా తప్పు సోదరులారా. ఎందుకంటే ఎప్పుడు మృత్యువు ముంచుకు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఈ రోజున బాగానే ఉన్నాము, రేపు మనం ఉంటామో లేదో కూడా తెలియదు. మరి ఇటువంటి పరిస్థితులలో ఎవరు మనకు గ్యారంటీ ఇస్తారు మన జీవితానికి? కాబట్టి ఈరోజే అమూల్యమైనదిగా మనము తలంచాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇదే విషయాన్ని చెప్పారు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అదే మీ చివరి ప్రార్థనగా భావించి చేయండి. మరొక ప్రార్థన చేసే అవకాశం వస్తుందో లేదో తెలియదు మీకు. కాబట్టి ఈ విధంగా మీరు మీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకే, అదేవిధంగా మీకు సత్తువ ఆలోచన శక్తి ఉన్నప్పుడే మీరు సత్యాన్ని తెలుసుకోండి. లేదు ఇంకా వస్తాయి మాకు అవకాశాలు, ఇంకా వస్తాయి అని మనం భావించి ఈ విధంగా జీవితం గడిపినట్లయితే చివరికి మృత్యు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం చేసేది ఏమీ కూడా ఉండదు. మరి దైవం అయితే చెప్తున్నాడు, దైవము మానవుల పట్ల చాలా అనంతమైనటువంటి అనుగ్రహం కలవాడు. కానీ చాలామంది అల్లాహకు కృతజ్ఞతలు తెలుపరు, ఎంత మాత్రం కూడా తెలుపరు. ఓ విశ్వాసులారా, మీరు దైవ మార్గంలో మీరు యుద్ధాన్ని చేయండి. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, దైవం యుద్ధం చేయమంటున్నాడు ఏంటి అని చెప్పేసి. ఇక్కడ యుద్ధం అంటే మంచిని పెంచడం కోసము, చెడును నిర్మూలించడం కోసము చేసే పోరాటము. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ పోరాటం చేయకుండా ఉంటామో చెడులన్నీ కూడా సమాజంలో ప్రబలిపోతాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ అసత్యానికి సత్యానికి మధ్య ఈ పోరాటం అనేది అనాది నుండి కూడా జరుగుతూ ఉన్నది. మహాభారత యుద్ధాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా ధర్మ పోరాటమే జరిగింది. ఈ విధంగా అసత్యం మీద తప్పనిసరిగా మనము పోరాడాలి. మరి అవినీతి మీద, అనైతికత మీద తప్పనిసరిగా మనము పోరాటం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ధర్మ పోరాటం అనేది ప్రతి కాలంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా మనము చేయవలసి ఉంటుంది. కాబట్టి మరి చెడులను నిర్మూలించడం కోసము, మంచిని పెంపొందించడం కోసము మనము తప్పనిసరిగా పోరాటాన్ని చేయవలసి ఉంటుంది. అవసరమైతే మన ప్రాణాలను కూడా మనము ధారపోయవలసి ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఒక యుద్ధం నుండి ఇంటికి వెళ్తూ ఒక మాట అంటారు. అదేమిటంటే, మీరు ఇప్పుడు చిన్న యుద్ధం నుండి పెద్ద యుద్ధానికి వెళ్తున్నారు అని తన శిష్యులతో చెప్పగానే శిష్యులు అడుగుతారు, ఓ ప్రవక్త, ఒక పెద్ద యుద్ధం చేసి వచ్చామే, శత్రువులతోటి ప్రాణాలను ధారపోసి యుద్ధం చేసి వచ్చాం కదా, దీనికంటే పెద్ద యుద్ధం ఏముంటుంది అనగానే, మీ మనోకాంక్షలతోటి చేసే పోరాటమే చాలా పెద్ద యుద్ధము అని చెప్పడం జరిగింది. కాబట్టి మన కళ్ళ ముందు కనబడే శత్రువును మనము ఓడించడం కంటే కనబడినటువంటి మా మనోకాంక్షలు ఉన్నాయి చూసారా,
చెడు వైపునకు లాగే ఈ మనస్సు ఉంది చూసారా, ఈ మనస్సు మీద చేసే పోరాటమే చాలా ముఖ్యమైనటువంటి పోరాటము. కాబట్టి ఈ శత్రువు మనకు కళ్ళకు కనబడడు, మన మనస్సులోనే ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి మన మనోకాంక్షలను మనము త్రొక్కిపెట్టి, మనోకాంక్షల దాస్యాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క దాస్యం వైపునకు దాన్ని మరల్చడం అనే ఈ పోరాటము చాలా మహత్తరమైనటువంటి పోరాటము. దైవం ఇదే చెప్తున్నాడు, దైవ మార్గంలో పోరాటం చేయండి అంటే ముందు మీ మనోకాంక్షల మీద పోరాటాన్ని చేయండి, శైతాను మీద పోరాటం చేయండి. మీరు ఆయనకు అన్నీ తెలుసు, ఆయన ప్రతీది కూడా వింటాడు. ఇంకొక మాటను దైవం ఇక్కడ చెప్తున్నాడు, అదేమిటంటే మీలో ఎవరు దైవానికి మంచి రుణం ఇచ్చేవారు? ఇది ఒక్కడ ప్రశ్న వస్తుంది. అదేమిటండి? దైవము నిరపేక్షపరుడే, సమస్త సంపదలకు అధిపతి ఆయన, సృష్టిలో ఉన్న సమస్తం కూడా ఆయనదే. ఆయన ఏమిటండి మనల్ని అప్పడుగుతున్నాడు? రుణం అంటే అప్పు, ఎందుకంటే అప్పు అడుగుతున్నాడు అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, ఇక్కడ దైవం అడుగుతున్నది డబ్బు దర్పాలు లేకపోతే బంగారాలు కాదు, రుణం అడుగుతున్నది. ఆయన అడుగుతున్నది ఏమిటంటే ఆయన మార్గంలో నడవడమే మనము ఆయనకి ఇచ్చే రుణము. అందుకనే మనకు పెద్దలు చెప్తారు, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మీరు రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటండి? ధర్మాన్ని రక్షించడం అంటే దేవుని యొక్క ఏకత్వాన్ని బలపరచడము. ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు లేడు అన్న ఈ సత్యాన్ని బలపరచడమే ధర్మం. ఈ ధర్మాన్ని మనం ఎప్పుడైతే రక్షిస్తామో మనలను అదే ధర్మం రక్షిస్తుంది. కాబట్టి ఈ ధర్మాన్ని అవలంబించడమే మనము దైవానికి ఇచ్చే రుణం అన్నమాట. దానికి దైవము ఆ రుణాన్ని ఎప్పుడు తీరుస్తాడు? మరి చెప్తున్నాడు ఆయన, అనేక రెట్లు అధికం చేసి మీకు నేను పరలోకంలో స్వర్గం రూపంలో మీకు తిరిగిస్తానంటున్నాడు. కాబట్టి మనం డబ్బులు వేసుకుంటాం బ్యాంకుల్లో, అది ఆ విధంగా పెరిగి 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 పెద్దదవుతుంటుంది. దైవం కూడా ఇది చెప్తున్నాడు, మీరు ఆ పరలోకం అనే బ్యాంకులో మీ డబ్బులను దాచుకోండి. ఇక్కడ డబ్బులంటే నోట్ల కట్టలు కావు, ఇక్కడ డబ్బులంటే మనము చేసే మంచి పనులు, మన యొక్క విశ్వాసము, దేవుని ఏకత్వం పట్ల మనకు ఉండే ఆ అచంచలమైనటువంటి విశ్వాసము, సాటి మానవులను ఆదుకోవడము, ఈ విధంగా ఈ పనులు చేయడమే దైవానికి మనం ఇచ్చే రుణము, దైవానికి మనం ఇచ్చే డబ్బు. ఆ డబ్బును ఆయన అనేక రెట్లు అధికం చేసి పరలోకంలో మరి స్వర్గం రూపంలో ప్రసాదిస్తాడు. అక్కడ దాసుడు మరి తనకు ప్రసాదింపబడినటువంటి ఆ స్వర్గపు సుఖాలను చూసి ఎంతో ఆనందం చెందుతూ ఉంటాడు. ఆ తర్వాత దైవం అంటాడు, నీవు చేసిన ప్రతి పనికి ఒక్కొక్క అంతస్తును పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అప్పుడు మనిషి భావిస్తాడు, అరే రే, ఇంకొక మంచి పని చేసుంటే ఎంత బాగుండేది ప్రపంచంలో, ఇంకొక అంతస్తు నాకు ఎక్కువ వచ్చేది కదా, అరే రే, ఇంకొక నమాజు ఆచరించి ఉంటే ఎంత బాగుండేది, ఇంకొక అంతస్తు ఎక్కువ వచ్చేది కదా అని అప్పుడు మనిషి భావిస్తాడు. కాబట్టి సోదరులారా, మనము చేసే మంచి పనులు, మనము చేసే ఆరాధనలే మనము దైవానికి ఇచ్చే రుణము. అంతే తప్పించి మనము ఆయన హుండీలో డబ్బులు వేయడము, లేకపోతే ఆయనకు గుళ్ళు గోపురాలు మస్జిదులు కట్టించడము, ఇది ఏవి కూడా ఆయన కోరడం లేదు, ఆయనకు ఏవి కూడా అవసరం లేదు. మనము ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన చెప్పిన ప్రకారము జీవితము గడపడమే మనము ఆయనకిచ్చే డబ్బు, ఆయనకిచ్చే రుణము. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత దైవం చెప్తున్నాడు, మరి అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉన్నది, మీకు ఏదైనా ప్రసాదించనుగలడు, ప్రసాదించిన దానిని మరొక క్షణంలో తీసుకోనుగలడు. కాబట్టి నా వద్ద డబ్బు ఉన్నది, శాశ్వతంగా ఉంటుందని భావిస్తున్నారేమో, వెంటనే మరుసటి రోజు అది ఉండకుండా పోతుంది. కాబట్టి ఈ రోజున డబ్బు లేదని బాధపడుతున్నారేమో, మరుసటి రోజు అది వచ్చేస్తుంది. కాబట్టి వచ్చేది పోయేది ఇదే, ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. ఈ విషయాన్ని మనము ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత సోదరులారా, మరికొన్ని విషయాలు మనము మన దుస్తులకు సంబంధించి తెలుసుకుంటున్నాము. మరికొన్ని విషయాలు ఈ రోజున తెలుసుకుందాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా చెప్పారు, మరి మీరు భోగలాలసత్వానికి దూరంగా ఉండండి, ఎందుకంటే నిజమైనటువంటి దేవుని దాసులు ఈ విధంగా సుఖాలలో మరిగిపోరు, అనుక్షణం కూడా కష్టబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు, ఒక కఠినమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు. సుఖభోగలాలసులు ఎంత మాత్రం కూడా కాజాలరు దైవదాసులు. ఎందుకంటే సుఖంని మరిగారనుకోండి, ఒక ఆరాధన చేయలేడు, ఒక నమాజును ఆచరించలేడు, ఒక సత్కార్యాన్ని కూడా చేయలేడు, నీరసం వచ్చేస్తుంది, ఆ విధంగా పడుకుంటాడు. కాబట్టి ఈ అధికంగా తినడం అనేది ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, ఒక విశ్వాసి ఒక ప్రేమతో తింటే, అంటే ఒక వంతు తింటే అవిశ్వాసి 7 వంతులు తింటాడు, 7 రెట్లు ఎక్కువగా తింటాడు. తిని ఏం చేస్తాడు? ఆ విధంగా మరి భుక్తాయాసంతో పడుకుంటాడు, ఆరాధన చేయలేడు, ఏమీ కూడా చేయలేడు. కాబట్టి సోదరులారా,
నిజమైనటువంటి దేవుని దాసులు మరి భోగలాలసత్వానికి దూరంగా ఉండాలి. ఒక కఠినమైనటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ఎవరికైతే దైవము శక్తిని సంపత్తిని ప్రసాదించినప్పటికీ కూడా మరి వారు వినయ వినమ్రతలు అవలంబిస్తూ సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతారో మరి దైవం వారికి పరలోకంలో గౌరవ మర్యాదలు అనే దుస్తులను ధరింపజేస్తాడు అన్నారు. కాబట్టి మంచి ఆర్భాటాలు చేసే శక్తి ఉన్నప్పటికీ కూడా, డబ్బు దర్పాలు ఉన్నప్పటికీ కూడా దైవభీతితోటి సాధారణమైనటువంటి జీవితాన్ని ఎవడైతే గడుపుతాడో మరి దైవం వాళ్ళకి ప్రళయ దినాన్న పరలోకంలో మరి ఉన్నతమైనటువంటి అభిమానాలను ప్రసాదిస్తాడు అని ప్రవక్త వారు ఇక్కడ నుడవడం జరిగింది. ఆ తర్వాత మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరి దుస్తుల్లో నిరాడంబరత అనేది విశ్వాస చిహ్నాలలో ఒకటి అన్నారు. కాబట్టి దుస్తులు సరిగ్గా ఉండాలి. ఎందుకంటే ఒక మనిషిని మనము దుస్తులను బట్టే మనము అతన్ని అంచనా వేయగలం. కాబట్టి మంచి దుస్తులు ఉండాలి, అయితే నిరాడంబరంగా ఉండాలి, ఆర్భాటం లేని విధంగా ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ వారు ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు, మరి చాలామంది దైవదాసులు బాహ్య స్థితిలో చాలా సాధారణంగా ఉంటారు. అంటే మరి సరైనటువంటి బట్టలు ఉండవు, మరి జుట్టుకు తైల సంస్కారం ఉండదు, దుమ్మి ధూళితోటి కూడుకుని ఉంటుంది, బట్టలు కూడా అతి సాధారణంగా ఉంటాయి. కానీ పరలోకంలో దేవుని దృష్టిలో మరి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటారు. పరలోకంలో కాదు, దేవుని దృష్టిలో ఉన్నతమైనటువంటి స్థానం కలిగి ఉంటారు. ప్రజల దృష్టిలో ఏ విధంగా ఉంటారు? చాలా తక్కువైనటువంటి స్థాయిని కలిగి ఉంటారు. ఎందుకంటే సరైన బట్టలు ఉండవు, సరైన జీవిత విధానం ఉండదు వాళ్ళది. కానీ మరి దేవుని దృష్టిలో ఉన్నతమైనటువంటి స్థానం. కాబట్టి సోదరులారా, మనము ప్రజల దృష్టిలో ఉన్నాము అన్నది మనము పక్కన పెట్టాలి. ఎందుకంటే వీళ్ళ ఎవరు కూడా వచ్చి మనల్ని ఆదుకునేది ఉండదు. కాబట్టి మన స్థానము దేవుని దృష్టిలో ఉన్నదా లేదా, అల్లాహ్ ఈ పనికి సంతసిస్తున్నాడా లేదా అన్నదే మనము చూడాలి తప్పించి ప్రజలు ఏమనుకుంటారో లేకపోతే పలానా వాళ్ళు ఏమనుకుంటారో అన్నది మనము ఆలోచించామనుకోండి, దానికి తగ్గ ఫలితము మనకు ఇక్కడ కూడా దక్కదు, పరలోకంలో కూడా దక్కదు. దైవము అటువంటి పనులను తీసుకుని మరి ఎగురు వేసేయడం జరుగుతుంది, గాలి మాదిరిగా, ధూళి మాదిరిగా. ఇటువంటి పనుల వల్ల, మంచి పనుల వల్ల ఇటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మన యొక్క సంకల్పము కేవలము దేవుని కోసం మాత్రమే ఉండాలి. అల్లాహ్ సంతోషం నిమిత్తం మాత్రమే మన పనులు ఉండాలి. ఆ తర్వాత సోదరులారా, మరి ప్రవక్త ముహమ్మద్ వారు చెప్తున్నారు, మరి ప్రజల దృష్టిలో చాలా తక్కువైనటువంటి స్థాయిని కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళు ఏదైనా ప్రమాణాన్ని చేస్తే ఆ ప్రమాణాన్ని దైవము నెరవేర్చేలా చేస్తాడు. ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని, గౌరవాన్ని ఆయన తన దృష్టిలో ఇస్తాడు. అంతేకాదు, దైవదూతల సమావేశంలో ఈ దాసుల గురించి ప్రస్తావిస్తాడు. చూడండి, నా దాసుడు ఎంత సాధారణంగా ఉన్నాడో, మరి అన్ని కొనుక్కునే స్తోమత ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా నిరాడంబరంగా ఉన్నాడు చూడండి అని తన దూతలతో ఆ దేవుని దాసుని గురించి ప్రస్తావించడం జరుగుతుంది. వాస్తవానికి ప్రజల దృష్టిలో చాలా తక్కువ అతను, అందరూ అసహ్యించుకుంటుంటారు, ఇదేంటంటే ఎలా ఉన్నాడని చెప్పేసి. కానీ దేవుని దృష్టిలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అతను కలిగి ఉంటాడు. మరి ఇంకొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, ఒక విశ్వాసి మరి అతను ఏదైనా మరొకరికి బట్టలు ప్రదానం చేసి అతని ఆచ్ఛాదనను మరి కప్పినట్లయితే దైవము పరలోకంలో అతనికి స్వర్గపు దుస్తులను సమకూరుస్తాడు. చూడండి, మనము ఇక్కడ ఎవరినైనా ఆదుకొని వాళ్లకు బట్టలు ఇచ్చినట్లయితే పరలోకంలో దైవం మనకు స్వర్గపు వస్త్రాలను ప్రసాదిస్తాడు అన్నారు. చూడండి, ఎంత ప్రోత్సాహకరమైనటువంటి మాటలను ప్రవక్త ముహమ్మద్ వారు మానవాళికి తెలియజేశారు. చూడండి, ఈ విధంగా మరి మానవుల సేవ చేయడమే దేవుని యొక్క సేవని మనకు పెద్దలు చెప్పినట్లు మరి మనము ఎవరికైనా బట్టలను ప్రసాదించినట్లయితే, వాళ్ళ యొక్క ఆచ్ఛాదనను మనం కప్పినట్లయితే దైవము మరి ఆ పరలోకంలో మనకు స్వర్గపు వస్త్రాలను ప్రసాదిస్తాడు. మరి ఇంకొక సందర్భంలో ప్రవక్త వారు చెప్పారు, ఎవరైనా తన సాటి సోదరునికి బట్టలను తొలగిస్తే ఆ బట్టలు అతను వాడుకున్నంత కాలము దైవము అతనికి తన రక్షణను కల్పిస్తాడని చెప్పడం జరిగింది. ఈ విధంగా సాటి మనుషులను ఆదుకోవడంలో ఎంత పుణ్యం ఉన్నదో ప్రవక్త వారు మానవాళికి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, సోదరిమణులారా, ఇంకొక ప్రధానమైనటువంటి ఒక విషయం ఏమిటంటే,
మస్జిద్ వెనకాల మన ఈ మస్జిద్ రాజేంద్ర నగర్ మస్జిద్ వెనకాల ఒక మాతృమూర్తి మరి కాలం చేయడం జరిగింది. మరి దైవాన్ని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఆమెకు దైవం ఆమె చేసినటువంటి ప్రతి చిన్న పెద్ద పొరపాట్లను, తప్పులను, పాపాలను క్షమించి దైవం ఆమెకు మరి పాప క్షమాపణను ప్రసాదించి స్వర్గాన్ని ప్రసాదించాలి అని, ఆమెకు కలిగే అన్ని కష్టాల నుండి, సమాధి కష్టాల నుండి మరియు ఇంకా తీర్పు దినపు కష్టాల నుండి, అన్నిటి కష్టాల నుండి దైవము ఆమెను రక్షించి మరి స్వర్గపు వనాల్లో ఉన్నతమైనటువంటి స్వర్గాన్ని ప్రసాదించాలి అని నేను మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను, అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, మరి ముస్లిం సోదరులకు నేను చెప్పే విషయం ఏమిటంటే, ఆమె యొక్క మరి జనాజా నమాజ్ అంటే అంతిమ సంస్కారంగా చేసే ఒక నమాజ్ ఉంటుంది. అది ఈ మస్జిద్లో 8 గంటలకు జరుగుతుంది. కాబట్టి నేను నా ముస్లిం సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఆమె యొక్క జనాజా నమాజ్లో మీ అందరూ కూడా పాల్గొనండి. సరిగ్గా ఉదయం 8 గంటలకు ఆమె యొక్క నమాజ్ జరుగుతుంది. मोहतरम भाइयों, बुजुर्गों, नौजवान साथियों, मैं आपसे गुजारिश करता हूँ, एक खातून का इंतकाल हो गया है। आज ठीक 8 बजे मस्जिद बिलाल में उनकी जनाजे की नमाज होगी। मैं आप सभी लोगों से गुजारिश करता हूँ, आके जनाजे की नमाज में शिरकत फरमाइए. దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా, దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచి చేయాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.